అసలు మనుషులేనా వీళ్ళు? వాళ్ళు అసలు మనుషులు అని పిలవాలా? ఎందుకంటే 13 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకునేదేగా మీ అనుమానం? ఇంకెక్కడ? మన పక్కనే ఉన్న బెంగళూరులో అమానుషానికి సంబంధించిన అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 13 ఏళ్ల బాలుడిని అపహరించి దారుణ హత్య చేశారు దుర్మార్గులు. అంతటితో ఆగలేదు. వాళ్ళ పైశాచికత్వం ఏ స్థాయికి చేరుకుందంటే ఆ పసిపిల్లాడిని 13 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు కిరాతకులు. ఎంత దారుణంగా ఉందంటే ఈ వార్త చెప్తున్నప్పుడు గుండె ద్రవించుకుపోతోంది. ఎంత దుర్మార్గం! 13 ఏళ్ల పిల్లాడు, మహా అయితే 8th క్లాసు 7th క్లాసు ఉంటుంది, అంతే కదా. వాడికేం తెలుస్తుంది? వాడికి ఏం తెలుసు? ఆ కుటుంబ తగాదాలు ఇంకా కారణాలు ఏవైనా కావచ్చు, వాడిని బలి చేసేస్తారా? బుధవారం ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న సందర్భం నిశ్చిత్ది, 13 ఏళ్ల బాలుడు. అయితే నిశ్చిత్ని కిడ్నాప్ చేసి 5 లక్షల రూపాయలు కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్లు. ఇన్ఫ్యాక్ట్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఆ కిడ్నాపర్లు. గురువారం రాత్రికి బాలుడి మృతదేహం దొరికింది. కగ్గలిపుర దగ్గర పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో 2 కిడ్నాపర్లకు గాయాలయ్యాయి. కిడ్నాపర్లు గురుమూర్తి, గోపాలకృష్ణ. అదిగో వాళ్ళిద్దరే, ఆ దుర్మార్గులు వాళ్ళిద్దరే. ఆ బాలుడిని అత్యంత దుర్మార్గంగా, అత్యంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, కర్కసత్వంతో నిండిపోయిన ఆ దుర్మార్గులు వాళ్ళిద్దరే. గురుమూర్తి, గోపాలకృష్ణ. ఆ ఫేసులు చూడండి ఎంత అమాయకంగా కనిపిస్తున్నాయో. ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటూ ఉంటారు. వీళ్ళెక్కడికి పోరు, మన చుట్టూతానే ఈ దుర్మార్గులు అందరూ తిరుగుతూ ఉంటారు. గతంలో నిశ్చిత్ ఫ్యామిలీ డ్రైవర్గా పనిచేశాడు గురుమూర్తి. డబ్బుపై ఆశతోనే దురాశ దుఃఖానికి చెట్టు అని చెప్పి మనకు సామెత ఉంటుంది. ఇది దురాశ కాదు, అంతకు మించి ఈరోజు ఏం జరిగిందిరా? నీ బతుకు జైలు పాలు కాలే. రూపాయికి కక్కుర్తు పడతావా? రూపాయికి కక్కుర్తు పడి ఆ పిల్లాడిని చంపేస్తావా? ఆడేం పాపం చేశాడ్రా? వాడేం చేశాడు నీకు? వాడి బతుకేదో వాడు బతుకుతూ ఇంకా చదువుకుంటున్న ప్రాణం అది. వాడికేం తెలుసు ఆ పగలు ప్రతీకారాలను? నీకేమైనా ఉంటే ఆ కుటుంబంతో తేల్చుకోవాలి. ఇప్పుడు ఆ పసి ప్రాణాన్ని తీసుకొస్తా 5 లక్షలు కాదు, కుటుంబం నీకు ఇప్పుడు 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు గుమ్మరించింది అనుకుందాం. అసలు ఆ పసి ప్రాణాన్ని తీసుకురాగలవా? ఏం చేసుకుంటారా? తగలబెట్టుకోవడానికి మీరందరూ కూడా. ఎంత దురాశేంద్ర బాబు మీకు! ఆ దుర్మార్గులను చూస్తే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు, మనకు కుటుంబాలు ఉన్నాయి. ఈ దుర్మార్గులు ఏదో రూపాయి పోగేసుకొని వాళ్ళు ఏదో కష్టపడి ఉంటారు. లేకపోతే అది ఎలాగొచ్చినా సరే నీకంత వాళ్ళకి ఏమైనా వాళ్ళ నుంచి డబ్బు ఆశిస్తున్న సందర్భం ఉందంటే తల్లిదండ్రులతో తేల్చుకో, లేకపోతే వాళ్ళని అడుక్కో. అంతేకాని పసిప్రాణాన్ని తీసేస్తావా? ఏం కలిసి వచ్చిందిరా నీకు ఈరోజు? జైలు ఊచలు లెక్కెట్టడం తప్ప. ఒక దురాశ మనిషిని ఎంత దిగజారు చేస్తుందని అనడానికి ఇంకొక ఉదాహరణ. అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా అవబోతున్నారు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అదుగో ఆ దుర్మార్గులు వీళ్ళిద్దరే. చూడండి, ఏమీ తెలియనట్టుగా ఉన్నాయి ఫేసులు. మళ్ళీని ముఖాల్లో మాత్రం చాలా అమాయకత్వం నిండిపోయిన ముఖాలు. కానీ వాళ్ళు చేసిన పని తెలిస్తే మాత్రం జుగుప్సాకరంగా అనిపిస్తూ ఉండడం ఏంటి? జుగుప్సాకరమే, అత్యంత దారుణం. అసలు మనుషులేనారా మీరు? అసలు మానవత్వం ఏమైనా మీరు బతుకుందా? మానవత్వం అంటే ఏంటో తెలుసా మీకు? డబ్బా ఏం చేసుకుంటారా? కష్టపడి పని చేసుకుంటే మీకు వచ్చే 4 డబ్బులు మిమ్మల్ని కాపాడతాయి. ఇది కొంచెం ఎగ్జాగరేట్గా ఓవర్గా అనిపించచ్చేమో మీకు, కానీ నిజాలు కదా, ఇవి అలాగే ఉంటాయి. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. 13 ఏళ్ల బాలుడు, వాడికేం తెలుసు పాపం. మహా అయితే ఇంకొక 2 ఏళ్ళు దాటితే 10th దాటింది అనుకోండి, ఇప్పుడు అవగాహన ఉంటుంది. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, ఒక క్లారిటీ ఉంటుంది.
ఈ దుర్మార్గులని ఏం చేయాలి? ఇటువంటి దుర్మార్గులను ఏం చేయాలి? ఇదే ప్రశ్న మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఎంతో ఘోరం, ఎంతో దుర్మార్గం అంటూ ఎన్కౌంటర్ చేయాలంట. వెళ్ళి ఎన్కౌంటర్ కాదు, ఇంకా అంతకు మించి ఒక సగటు మనిషిగా మాట్లాడితే. కానీ యాజ్ అ జర్నలిస్ట్గా మాట్లాడే సందర్భంలో మాత్రం చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే మాట మనం వింటూ ఉంటాం. కానీ ఆ చట్టాలే ఇంకాస్త టైటన్ అవ్వాలా? ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు భయపడాలి కదా. మన చట్టాలు బహుశా మానవత్వం, మనుషులు ఇవన్నిటికీ కలగలిపి వాటికి రెస్పెక్ట్ ఇస్తూ మనం వాటిని తయారు చేసుకున్నాం. కానీ ఈ దుర్మార్గులు వాటిలో ఉన్న లొసుగుల్ని కూడా వాడుకుంటూ ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న సందర్భం. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఏమంటోంది? మరీ ముఖ్యంగా పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరే ఉన్నారా, లేకపోతే వీళ్ళిద్దరు ఈ దుర్మార్గులకి ఇంకా ఎవరైనా సహకరించే ప్రయత్నం జరిగింది అక్కడ? రైట్, బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. మొదట కిడ్నాప్ చేసి డబ్బులు కావాలంటూ కూడా ఇటు తల్లిదండ్రులని బెదిరించారు. అనంతరం అతన్ని పెట్రోల్ పోసి కాల్చి చంపినట్టు కూడా ఒకవైపు ఇప్పటికే మృతదేహం కూడా లభ్యమైంది. ఇందులో భాగంగా ఒకవైపు వాళ్ళ నిందితులను పట్టుకోవడానికి పోలీసులు స్పాట్ దగ్గరికి చేరుకున్నాక వాళ్ళని గమనించినటువంటి ఎవరైతే ఈ ఎంటర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులు పోలీసుల పైన కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ప్రతి కాల్పులుగా ఎన్కౌంటర్ మొదలుపెట్టారు. అందులో ఇద్దరు దొరికారు. ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి గోపాలకృష్ణ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఇప్పుడు కిడ్నాప్ అయినటువంటి నిశ్చిత్ అనే అబ్బాయి దగ్గర వీళ్ళు అందరూ కూడా ఎప్పుడైతే గోపాలకృష్ణ అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా పనిచేసినట్టు కూడా తెలుస్తుంది. సో కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసినట్టు కూడా తెలిసింది. ఇంకోవైపు బెదిరింపులకు పాల్పడ్డాక డబ్బుల కోసం చేసినప్పటికీ వారు మాత్రం అత్యంత దారుణంగా 13 ఏళ్ల చిన్నారనే ఈ విధంగా చేశారు. మొత్తం మీద హాలిమావ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఇటు పేరెంట్స్. వాళ్ళ అబ్బాయి కనిపించడం లేదు, ట్యూషన్ కి వెళ్ళాక తిరిగి రాలేదు. దీనికి సంబంధించి పోలీసులు వెతకం. అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు అన్నిటిని గాలింపు చేశాక వాళ్ళు అక్కడ దొరికినట్టు ఏదైతే ఒక ఫోన్ కాల్, ఏదైతే కిడ్నాప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందో దాని ఆధారంగా పోలీసులు అక్కడ స్పాట్ వెళ్ళి చూడగానే మొత్తం కూడా శవమై తేలినట్టు కూడా తెలుస్తుంది. అందుకు ₹1,00,000 డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించి వాళ్ళు డబ్బులు ఇద్దామని రెడీ అయ్యే లోపల కూడా వీళ్ళు ఈ ఘాతకానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ తాజా దృశ్యాలను మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ దొరికిన దృశ్యాలు, అదిగో తుపాకీ తూటతో పాటు అక్కడ కొన్ని చెప్పులు కనిపించాయి. దాంతోపాటు ఒక వెహికల్, బహుశా 2 వీలర్ లాగే మనకి అక్కడ కనిపించడం జరుగుతోంది. ఆ కత్తి ఎంత దుర్మార్గం అంటే, ఆ కత్తి చూడండి, మనుషులకు ఉపయోగిస్తారా దుర్మార్గులారా అని చెప్పి సభ్య సమాజం తిడుతోంది ఈరోజు మిమ్మల్ని. ఆ చెప్పులు వాడు ఏం చేశాడు రా? 13 ఏళ్ళ కుర్రాడు. అసలు డబ్బుకి సంబంధించి బహుశా అప్పుడప్పుడే అవగాహన వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎంత దాచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇక్కడ తిరగాలో, ఇలా ఉంటుంది వాళ్ళకంతే. మిమ్మల్ని ఎంత నమ్ముంటాడు? అందులో డ్రైవర్గా పనిచేసావు కదా గురుమూర్తి, నువ్వు డ్రైవర్గా పనిచేసావంటే ఆ పిల్లాన్ని నేను ఎంత నమ్ముంటాడు? ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళకన్నా ఇలాంటి వాళ్ళని ఎక్కువ నమ్ముతూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే అన్న అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మీ ఇంట్లో మా ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళకన్నా కొంచెం కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళతో ఉంటుంది. కానీ ఈ ఘటన ఒక్కసారిగా ఎంతగా, ఒక కత్తి చూడండి, మనుషులకు ఉపయోగించే కత్త అది. మనుషులకు ఉపయోగిస్తారా మీరు? కనీసం పిల్లల దగ్గరికి ఒక సూది వెళ్తేనే అది గుచ్చుకుంటుందిరా, కొంచెం దూరం పెట్టరా అని అంటూ ఉంటాం. ఎందుకు? ఒక కత్తే అక్కడ పిల్లలు పట్టుకుంటూనే ఉంటే, లేకపోతే పక్కన ఎవరైనా పట్టుకుంటూ ఉంటే, అరే వాడికి గుచ్చుకుంటుందిరా కత్తి, కొంచెం పక్కకెళ్ళు అంటూ ఉంటాం. అంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాం పిల్లల పట్ల. దాదాపుగా ఏ ఇంట్లో అయినా అది 10th వరకు వచ్చేంత వరకు పిల్లల పట్ల ఇలాగే ఉంటూ ఉంటాం. అఫ్కోర్స్ కన్న తల్లిదండ్రులకైతే వాళ్ళు 10th కాదు, వాళ్ళు ఎంత ఎదిగినా వాళ్ళకి చిన్నపిల్లలే. కానీ ఘటన ఎంత దుర్మార్గం, ఎంత నమ్ముంటాడు ఆ బాలుడు?
ఆ గురుమూర్తి విషయంలో. ఎందుకంటే డ్రైవర్గా పనిచేశాడు కాబట్టి. నిన్ను నమ్మి వాళ్ళు డ్రైవర్గా పెట్టుకునే సందర్భం కనుక సందర్భంలో ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆలోచించు. సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం ఆలోచించదు. ఒకసారి నాకు ఇంత డబ్బు కావాలని అడుగుంటే ఇచ్చేవాళ్ళం కదా, పిల్లాన్ని చంపేస్తావా అని చెప్పి ఆ కుటుంబం నేను ఇప్పుడు అడిగితే, సరే వాళ్ళకి 5 లక్షలు కాదు 10 లక్షలు ఇప్పుడు ఆ కుటుంబం నీకు ఇచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఆ పిల్లాన్ని తిరిగి ఇచ్చేయగలవా? నీ వల్ల అవుతుందా? ఇప్పుడు నీ వల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుందంటే, గురుమూర్తి నీకు వింటున్నావా? ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నీ భాష నాకు రాదు, కుదిరితే ట్రాన్స్లేట్ చేసుకో. మనిషిని చంపేయగలిగినంత బుద్ధున్నోడివి, మాటలు ఒకవేళ అర్థం కాకపోతే కనుక తర్జుమా చేసుకో, లేకపోతే విను, ట్రాన్స్లేషన్ చేసుకొని ఎలా విని మారే ప్రయత్నం చేయి. ఈరోజు ఆ కుటుంబం ఆ బాలుని కోల్పోయింది. ఇప్పుడు నువ్వు ఎంత ఇంపాక్ట్ పడుతుందంటే, డ్రైవర్లని ఇప్పుడు ఆయా కుటుంబాలను నమ్మాలంటే ఈ ఘటన తర్వాత ఒక్కసారి మళ్ళీ వాళ్ళలో కూడా భయం మొదలవుతుంది. ఎంతోమంది డ్రైవర్లు కొన్ని కుటుంబాల దగ్గర ఏళ్ళు ఉండిపోతారు. ఏమంటారు, నమ్మిన బంటు అంటూ ఉంటారు కదా. బహుశా బంటు అనే మాట కన్నా నేను అన్ను. ఒక కుటుంబంలో కలిసిపోతారు, వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అటువంటి వాళ్ళల్లో కూడా అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం పని చేసామంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. గతంలో నిశ్చిత్ ఫ్యామిలీకి డ్రైవర్గా పనిచేస్తున్న గురుమూర్తితో పాటు గోపాలకృష్ణ, వీళ్ళిద్దరే ఉన్నారా ఈ ఘటనకు బాధ్యులు? లేకపోతే వీళ్ళకు మించి వీళ్ళకి ఇంకెవరైనా సహకారం అందించారా? లేకపోతే వీళ్ళను ఆసరాగా తీసుకొని ఇంకెవరైనా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయాలనుకున్నారా? బెంగళూరులో అమానుషానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కిడ్నాప్ అయిన 13 ఏళ్ల బాలుడి ఆ కథ విషాదాంతమైంది. ఆ బాలుడిని ఆ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ పోసి తగలబెట్టేశారు కిరాతకులు. బుధవారం ట్యూషన్ నుంచి వెళ్తున్నాడు ఇంటికి నిశ్చిత్. 13 ఏళ్ల నిశ్చిత్ని కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేస్తే 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఈ దుర్మార్గులు, ఈ కిడ్నాపర్లు. గురువారం రాత్రికి బాలుడు మృతదేహం లభ్యమైంది. కగ్గలిపురం దగ్గర పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. పోలీసుల ఎన్కౌంటర్లు, 2 కిడ్నాపర్లకు గాయాలయ్యే కిడ్నాపర్లు గురుమూర్తి, గోపాలకృష్ణ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. గతంలో నిశ్చిత్ ఫ్యామిలీకి డ్రైవర్గా పనిచేశాడు గురుమూర్తి. డబ్బుపై పేరాసతోనే బాలుడిని చంపేసినట్టుగా తెలుస్తోంది ఈ కిరాతకులు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని ఒకసారి కలిసివేసేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.